సార్ పల్నాడు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ సిహెచ్ లక్ష్మీనారాయణ నా పేరు. నేను ఎక్స్పైరీ స్టాకు అమ్ముతున్నారనే సమాచారం మేరకు నేను మాచర్లకు వచ్చి తనిఖీ చేయటము జరిగింది. అయ్యప్ప ట్రేడర్స్లో తనిఖీ చేసి షాపు నందు గరం మసాలా, స్వస్తి గరం మసాలా ప్యాకెట్స్ ఒక 8, తర్వాత రుచి నంబర్ 1 వనస్పతి ప్యాకెట్స్ ఒక 42, లేపాక్షి జీరా ప్యాకెట్ 1, ఈస్టర్న్ చికెన్ మసాలా ప్యాకెట్స్ 3 సీజ్ చేయడం అనేది జరిగింది. ఇవి ఎక్స్పైర్డ్ స్టాక్ అనేది అమ్మకూడదు యాజ్ పర్ యాక్ట్, ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము. అందువల్ల ఆ స్టాక్ని సీజ్ చేసుకుని మేము కేసు ఫైల్ చేస్తున్నాము. ఈ కేసు ఏంటంటే జాయింట్ కలెక్టర్ దగ్గర మేము ఫైల్ చేస్తాము. సార్ దానికి పెనాల్టీ ఇంపోజ్ చేస్తారు. దయచేసి అందరూ కూడా వ్యాపారస్తులు, వినియోగదారులు, వ్యాపారస్తులు కూడా మీరు తీసుకున్నటువంటి ప్రతి ఆహార పదార్థాలను కూడా కొనుగోలు చేసేటప్పుడు ఎక్స్పైరీ డేట్ చూసుకొని కొనవాలని, తర్వాత వినియోగదారులు కూడా ఎక్స్పైర్డ్ స్టాక్ చూసుకొని కొనవలసిందని, ఇవన్నీ కూడా మన చేతిలో ఉన్నటువంటి అవకాశం ఉంది. ఈ ఎక్స్పైర్ స్టాక్ కనుక లేకపోతే ఏదైనా ప్రమాదం అది దాని యొక్క ఉపయోగం అనేది ఎంతకాలం వరకు ఉంటుంది అనేది ఎక్స్పైర్ డేట్ మెన్షన్ చేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు తయారు చేశాడు, ఎప్పుడు వరకు వాడుకోవచ్చు అనేది డిక్లేర్ చేస్తుంటారు. ఎవరు తయారు చేశారు అనేది ఉంటుంది. అందుకనే వ్యాపారస్తులకి, వినియోగదారులు కూడా తెలియజేస్తుందంటే, ముఖ్యంగా ప్రతి ఆహార పదార్థం కడుపుకు తినేటువంటి, పొట్టకు తినేటువంటి ఆహార పదార్థం ఏదైనా కానీ లేబుల్ డిక్లరేషన్ ఉన్నవి కొనుగోలు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. కొనుగోలు చేసిన వాళ్ళు లేబుల్ డిక్లరేషన్ ఉన్నట్టే ప్యాకెట్స్ కనుక కొన్నట్లయితే ప్యాకెట్స్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు చేశారు, ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వాటి వరకు డిక్లరేషన్ కంపెనీ భరిస్తుంది. ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళు దానికి బాధ్యులు. ఏదైనా వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఎఫ్ఎస్ఎస్ ప్రకారము వాళ్ళు బాధ్యులు అవుతారు. కానీ ప్రతి వ్యాపారస్తులు కూడా, కొనుగోలుదారు వాడు కూడా బిల్లు మాత్రం తీసుకుంటే, ఆ బిల్లు తీసుకున్నట్లయితే ఎవరైతే తయారు చేశారో వాళ్ళ మీద, అమ్మే వాళ్ళ మీద కూడా చర్యలు అనేది తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ వ్యాపారస్తుడు అనేవాడు తయారు చేసిన పదార్థం కాదు. కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా కూడా షాపులో ఎక్స్పైర్ స్టాక్ ఉంటే అవి ఎక్స్పైర్ స్టాక్ అని డిక్లేర్ చేసుకొని సెల్ఫ్గా కంపెనీకైనా ఇవ్వండి, లేకపోతే స్టాక్ అనేది పక్కన పెట్టేసి కంపెనీ వాళ్ళకి వచ్చినప్పుడే ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అంతేగాని వ్యాపారస్తులు, వినియోగదారులకు ఎవరికి కూడా ఎక్స్పైర్ స్టాక్ని అమ్మకూడదని ఆదేశిస్తుంటాను. ఇటువంటి ఎక్స్పైర్ స్టాక్ ఏదైనా ఉన్నట్లయితే ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటారు. సార్ మనము ఇక్కడ వచ్చేసి ఎక్స్పైర్డ్ స్టాక్ అనితో పాటు కాకుండా రూకో కింద ఇంకొకటి సార్, రూకో అంటే రీయూజ్డ్ కుకింగ్ ఆయిల్ అనేటువంటి దాని మీద మనం ఇక్కడ హోటల్స్ కానీ, తర్వాత ఈ బేకరీస్ కానీ వీటి మీద తనిఖీలు చేయటం అయింది. వాటిని రీయూజ్డ్ అంటే వాళ్ళు ఆయిల్ బాయిల్ చేసి చేస్తారని చెప్పేసి కేసులు మనం ఇక్కడ ఫైల్ చేసాము. ఒక 5 కేసుల వరకు ఫైల్ చేస్తున్నాము. అవి వాళ్ళు ఒక పెనాల్టీ ఇంపోజ్ చేస్తారు. అంటే రీయూజ్డ్ కుకింగ్ ఆయిల్, ఒక్కసారి చేసినటువంటి ఆయిల్ని పదే చేయటం వల్ల అది ఆరోగ్యానికి హానికరం అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏమో పారేద్దని చెప్పటం లేదు. వాడుకున్న తర్వాత ఆయిల్ని దానికి ఒక టీపీసీ అనేటువంటి ప్రభుత్వం వారు ఒక మీటర్ ఇచ్చారు. టోటల్ పోలార్ కాంపోనెంట్స్ అంటారు. దాంట్లో ఆ కాంపోనెంట్స్ ఉన్నంత వరకు 25% వరకు అలౌడ్. ఒక 3 times 4 times వరకు మనం బాయిలింగ్ చేసేటువంటి నూనెలో కనుక ఆ టీపీసీ మీటర్ కనుక పెట్టినట్లయితే అది రీడింగ్ మెన్షన్ చేస్తుంది. 25% వరకు, 25 points వరకు అలౌడ్. అది దాటినట్లయితే అది తినకూడదు, ఆహారానికి తినడానికి యోగ్యకరం కాదు. కాబట్టి అటువంటి వాటి కేసు మీద కూడా కేసులు అనేది ఫైల్ చేస్తున్నాము. ఒక 5 కేసెస్ని ఫైల్ చేస్తున్నాము మాచర్లలో. ఇంకా కూడా ఏమైనా మాకు తెలియజేసినా మేము వచ్చి తనిఖీ చేసి తగినటువంటి చర్యలు అనేది ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం తీసుకుంటాం. జేసీ జాయింట్ కలెక్టర్ గారు ఈ రూకో మీద ప్రతి ఒక్కరు కూడా సహకారం చేయాలి. ఇది ఏం చేస్తుందంటే గవర్నమెంటు ఈ రీయూజ్డ్ కుకింగ్ ఆయిల్ని, వేస్ట్ ఆయిల్ అంటారు దాన్ని, ఈ వేస్ట్ ఆయిల్ని గవర్నమెంట్ బయోడీజిల్ కింద తయారు చేసుకుంటుంది. మనకు ఎన్నో చెట్లు అనేది నాశనం చేయడానికి కష్టమవుతుంది. కాబట్టి మళ్ళీ ఆయిల్ తయారు చేయాలంటే వీటిని బయోడీజిల్ కింద, ఈ వేస్ట్ ఆయిల్ అంతా కూడా బయోడీజిల్ కింద తయారు చేస్తారు. కాబట్టి ఎవరైనా కానీ, వ్యాపారస్తులు కానీ, మిగతా ఎవరైనా కానీ వేస్ట్ ఆయిల్ కనుక ఉన్నట్లయితే మనకు చిలకలూరుపేట నుంచి వస్తారు వాళ్ళు బయోడీజిల్. వాళ్ళు 30 రూపాయలు లీటర్కి 30 రూపాయలు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి వాళ్ళు బయోడీజిల్ కింద తయారు చేస్తారు. కాబట్టి సహకరించవలసిందిగా అందరినీ కోరుతున్నాను. సార్ మీటర్ ఎక్కడ ఉంటుంది సార్? టీపీసీ
అది ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి ఇచ్చింది. చేసినట్లయితే ఈ టీపీస్ కనుక దాటి కేసులు ఫైల్ చేస్తారు. అది కొనుక్కోవడానికి కొంచెం కాస్ట్లీగా ఉంటుందండి. అది అంటే ఉంటాయి, కంపెనీలు మాత్రం తేడాలు ఉంటాయి. టీపీస్ అంటే టోటల్ పోలార్ కాంపోనెంట్స్ అని, టీపీస్ అని ఆయిల్ చెకింగ్ మిషన్ అంటే అది ఇస్తారు. మార్కెట్లో కూడా అవైలబిలిటీ ఉండొచ్చు. బహుశా 30,000 40,000 ఆ విధంగా ఉంటుంది. సార్ వ్యాపారస్తులు తప్పు ఉంది అంటే సార్ ఒక్కసారి మీరు కొనుగోలుదారులు కనుక అయి బిల్లు తీసుకొని ఉంటే తీసుకోండి. వ్యాపారస్తుడు అనేది సమాధానం ఇవ్వాలి సార్. అది వీళ్ళు చేసింది కూడా కాదు కదా, తప్పు. కానీ చూసుకోవాల్సిన బాధ్యత వ్యాపారస్తుడిది ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే నేనైనా ఎవరైనా కానీ నమ్ముతున్నాం, ఒక కంపెనీని నమ్ముతున్నాం. వీఆర్ డూయింగ్ ద బిజినెస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కంపెనీ. వీళ్ళు ఎవరు మ్యానుఫ్యాక్చరర్స్ కాదు. రిటైలర్స్ కానీ హోల్సేలర్ కానీ మిగతా వీళ్ళందరూ కూడా తయారుదారులు ఎవరూ లేరు. అయితే ఒక ప్రొటెక్షన్ ఇచ్చింది గవర్నమెంట్. ఏమని ఇచ్చింది? ఎవరైతే ఏదైనా పదార్థం కొంటే దానికి బిల్లు తీసుకున్నట్లయితే మ్యానుఫ్యాక్చరరు, హోల్సేలరు, రిటైలరు వీళ్ళు ముగ్గురు కూడా బాధ్యులే. ఎందుకనంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్ దగ్గర కొన్నాడు, మ్యానుఫ్యాక్చరర్ బిల్లు ఇస్తాడు హోల్సేల్ దగ్గరికి, హోల్సేల్ వాడు రిటైల్ వాడికి బిల్లు ఇస్తాడు. ఈ బిల్లులు ఉంటే ఒకరి తర్వాత ఒకరు బాధ్యులు అవుతారు. ఈ విధంగా లేకపోయినట్లయితే ఎవరు బాధ్యులు కారు. కానీ కంపెనీ మాత్రం ఎప్పుడు బాధ్యత ఉండాలా. అటు వాళ్ళు ఎందుకంటే కంపెనీకి రాసిన దానివల్ల కంపెనీ వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళు కోర్టు కనుక వెళ్తే ఇది మేము తయారు చేసింది కాదు, ఫేక్ అని కూడా చెప్తారు. వాళ్ళకు బిల్లు కనుక ఇచ్చినట్లయితే, మ్యానుఫ్యాక్చరర్ కూడా బిల్లు తీసుకున్నట్లయితే వాళ్ళు కూడా బాధ్యులు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ఏ వ్యాపారస్తుడైనా కానీ వినియోగదారుడు కానీ